హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహా భలే రుచి. ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన సొరకాయ పప్పును ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. వేడివేడి అన్నంలోకి ఈ సొరకాయ పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్లోకి ఒక గ్లాసు వరకు కందిపప్పును తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఒక 3 గ్లాసుల వరకు నీళ్ళను వేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. గంట సేపు నానిన తర్వాత కుక్కర్ మూత కూడా పెట్టేసుకొని విజిల్ పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోవాలి. ఈ సైజు సొరకాయ ముక్కను తీసుకున్నానండి. ఇప్పుడు ఈ సొరకాయని చెక్కు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక టమాటా, అలాగే ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్ గాలంతా పోయాక నిదానంగా మూత తీసేసి చూసారు కదా, పప్పు అనేది చక్కగా ఇలా మెత్తగా ఉడికింది. ఇలా గరిటతోటి ఒకసారి మెదుపుకొని ఆ తర్వాత ఈ కూరగాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనిలోకి ఒకసారి బాగా కలుపుకొని ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పుని ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. సొరకాయ త్వరగానే ఉడికిపోతుందండి, అందుకని కుక్కర్లో కాకుండా ఇలా ముక్కలుగా వేసి ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా ఉడికాక సొరకాయ దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు కారం వేసానండి. మీకు టేస్ట్కి తగ్గట్లుగా మీరు తినే కారాన్ని బట్టి చూసి ఉప్పు కారం యాడ్ చేసుకోండి. కొద్దిగా చింతపండు నుంచి తీసిన రసాన్ని కూడా వేసుకోండి. రసం వేసుకున్న తర్వాత చింతపండు రసం ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పప్పు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి, కొద్దిగా చల్లారాక మనకి గట్టిపడుతుంది. దీనిలో ఫైనల్గా కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. దీనిలోకి 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు పచ్చెనపప్పు, 2 ఎండుమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోండి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఫైనల్గా దీనిలోకి కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకోండి, పప్పు టేస్ట్ బాగుంటుంది. ఇంగు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని దీన్ని తాలింపు తీసుకొని పప్పులో వేసేసుకోవాలి. అంతేనండి, తాలింపు వేసుకున్నాక పప్పుని బాగా కలుపుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు. అన్నంలోకే కాదు చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. అలాగే మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఆహా భలే రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.